ఓకే. ట్రంప్ చాలా డెస్పరేషన్ లో ఒక చేత్తోనేమో కాన్ఫ్లిక్ట్ ని పెంచుతున్నాడు, ఇంకో చేత్తోనేమో నాకు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలంటున్నాడు. రైట్. అంటే మీకు అర్థమవుతుంది కదా సార్, ఒక ఇర్రేషనల్ థింకింగ్, ఇల్లాజికల్ ఇర్రేషనల్ థింకింగ్ అనేది, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అనేది ప్రొఫెసర్ నామ్ చామ్స్కీ చెప్పారు ఈ మాట. ప్రజాభిప్రాయాన్ని గవర్నమెంట్ కి అనుకూలంగా వాడుకోవటం కోసం, క్రియేట్ చేయటం కోసం ఒక కన్సెంట్ ని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు బై యూజింగ్ ద స్టేట్ మీడియా రైట్ అనేది. అంటే ప్రభుత్వం యొక్క మీడియా సంస్థలను వాడి ప్రజాభిప్రాయం వ్యతిరేకంగా ఉన్న రోడ్డు మీద దాన్ని రెజ్యూమ్ బాగానే ఉంది అనే విధంగా తనకు క్రియేట్ చేస్తారు. ఇలాంటి తరుణంలో మనము ట్రస్ట్ డెఫిసిట్ అనేది క్లియర్ కనపడుతుంది. ఇరాన్ ఒప్పుకోవట్లేదు, ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు, అమెరికా ఒప్పుకోవట్లేదు. కానీ ఒప్పుకున్నట్టు త్వరపడి నిర్ణయం చేసి అనౌన్స్మెంట్ చేసి మళ్ళీ ఒక్కొక్కరు విత్డ్రా అవుతున్నారు. సో జియో పాలిటిక్స్ లో, జియో ఈ టెన్షన్స్ లో, మన జోగ్రఫీ అండ్ ఈ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ట్రస్ట్ ని బిల్డ్ చేయకుండా ఎటువంటి ప్రయత్నం చేసినా అది దాని వ్యర్థమే. ముందర బిల్డ్ చేయాల్సింది ట్రస్ట్. ఆ ట్రస్ట్ ని బిల్డ్ చేసే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ అంటారు, సిబిఎంస్ అంటారు, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆత్మవిశ్వాసంతో, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈ యొక్క ట్రస్ట్ ని, అంటే ఈ లాయల్టీని, ట్రస్ట్ ని బిల్డప్ చేయిందే. మీరు ఎన్ని అంతస్తులేని కట్టండి, మళ్ళీ అది కూలిపోద్ది.